వ్యవస్థ. అప్పటి నుండి వారు కూడా పార్లమెంటునే దేవాలయంగా, రాజ్యాంగాన్ని భగవద్గీతగా మలుచుకొని వాళ్ళు నడుపుతున్నటువంటి విధానానికి అన్ని పార్టీలు దాదాపు 30 దేశం లోపల తుడిచిపెట్టుకుపోయినాయి. రాష్ట్రాలలో ఓన్లీ కర్ణాటక, తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు విరాజిల్లుతున్నాయి. అవిటి కూడా ఆఖరి రోజులు వచ్చినాయి. దాని గురించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పూనుకొని వేరే రాష్ట్రాలలో ఏ విధంగా పోరాటం చేసిరో, మన పెద్ద నాయకులు ఏ విధంగానైతే దీన్ని నడుపుతున్నారో దాని లోపల ఇన్వాల్వ్ అయ్యి మనం వాళ్ళను ఇక్కడ కూడా ఓడించి మన రాష్ట్రాన్ని 2029లో జరగబోయేటువంటి జనరల్ ఎలక్షన్ లోపల ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందనే దాని లోపల అతిశయోక్తి కాదు. ఆ విధంగా అడుగులు పడ్డాయి. అంతటా కూడా మన మున్సిపల్ ఎలక్షన్ల లోపల ఓట్ షేర్ పెరిగింది. అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లల్లో 100 నుండి 800 గ్రామ పంచాయతీలకు పోయింది. ఎటు చూసినా పెరిగింది. ఇది రేపు జిహెచ్ఎంసీ మీద కూడా జెండా ఎగిరైపోతుందనే దాని లోపల ఎటువంటి సంకోచం లేదు. మనం మేయర్ కూడా మల్కాజ్గిరి మేయర్గా కూడా మన దగ్గర నుండి ఎన్నికై జెండా ఎగిరేసేటువంటి దాని లోపల మనం తీసుకుపోతామని చెప్పేసి ఆ విధంగా ఈరోజు ఈ జెండా సాక్షిగా ప్రజలకొని మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా మనము జరగాలి ముందుకు అన్ని కార్యక్రమాలని. నాలో చిన్న రిక్వెస్ట్, పార్టీ కార్యాలయం మనము సంవత్సరం క్రితం మన్సూరాబాద్లో అప్పుడు మనం ఎట్లా ఏర్పాటు చేస్తామని అన్నప్పుడు నరసింహారెడ్డి గారు పెద్ద మనసుతో మనకు అక్కడ కార్యాలయం ఇచ్చింది. అది ఇప్పుడు మనకి ఇక్కడ కార్యాలయం తయారైంది కాబట్టి ఇప్పుడు అది ఈరోజు షిఫ్ట్ అవుతుంది. మంచి సందర్భం కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం మరియు డిఎన్రెడ్డి డివిజన్ కార్యాలయం కూడా దాని లోపలనే